కేవలం సువార్త చేస్తున్న దుండగులందరూ కలిసి ఎక్కడో మారుమూల చీకటి ప్రదేశాలకు తీసుకెళ్ళి చక్కగా కదిలి సువార్త చేస్తున్న ఒక డిగ్నిటీ ఉన్న పెద్ద ఆయన్ని కొడితే ఎక్కడ దెబ్బలు తగిలా ఏంటో ఆ పెద్ద ఆయనకి తెలియదు. కానీ ఈరోజు మానసిక వికలాంగుడిగా అయిపోయాడండి. చాలా మనం గుర్తించలేక. అయినా ఇప్పటికి ఏం చేస్తాడు తెలుసా? ఆ బైబిల్ అట్టుకునే కూర్చుంటాడు. అది కదండి విశ్వాసం అంటే. ఈది నెంబర్లకు భయపడిపోతాం. ఎవడో మోతుబరు వచ్చి సువార్త చెప్పరా అంటే భయపడిపోతాం. చివరికి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అది క్రిస్టియన్ ఫంక్షన్ అయితే మళ్ళీ బైబిల్ ఎట్టుకెళ్తే మన డిగ్నిటీ ఎక్కడ తగ్గిపోద్దని మొబైల్లో బైబిల్ చూడడానికి వెళ్తాం. ఎంత డిగ్నిటీయో మనకి. నేను అడుగుతాను, నాకు డౌట్ వచ్చేస్తుందండి, వెళ్ళటం చూస్తాను, నువ్వు క్రైస్తవుడేనా? నీ చేతిలో బైబిల్ ఉండాలి. నీ నాలుక మీద ఎప్పుడు యేసు దేవుడు అన్న మాట ఉండాలి. నువ్వెప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా ఆయన సువార్త కొరకు మాట్లాడాలి. ఆయనకి మాట ఇచ్చాం బాప్టిజంలో, ప్రభువా నువ్వు వచ్చేంత